బ్యాక్ టు న్యూస్. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వైపు వస్తోన్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ కూనేరు రైల్వే స్టేషన్ కు తూర్పు క్యాబిన్ వద్ద పట్టాలు తప్పింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉంది. రైలు ఒక్కసారిగా గూడ్స్ రైలుపై ఒరిగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు చెబుతున్నారు. ప్రమాద స్థలం నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఓవర్ టు కోటేశ్వరరావు. మన ఏపీకి సంబంధించిన వాళ్ళు నలుగురు ఉన్నారు. అట్లాగే మనం చూస్తున్నాము ఇప్పుడు పడిపోయిన రైల్వే బోగీలు కావచ్చు ఎన్ని కూడాను. అయితే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ అధికారులు కానీ రైల్వే అధికారులు అదేవిధంగా మన రాష్ట్ర శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి పరామర్శ జరుగుతుంది. మనం చూస్తున్నాము క్లియర్గా పడిపోయిన బోగీలు ఏవైతే ఎన్ని కూడా రిజిస్టర్ చేసే ప్రయత్నంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లాగే మన దగ్గర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇదంతా చూశారు కదా, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఈ రైల్వే బోగులు కానీ అక్కడ ఉన్నటువంటి కుప్పలుగా ఉన్నటువంటి డెడ్ బాడీస్ ని చూస్తుంటే నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్. అసలు తట్టుకోలేని పరిస్థితి. నిజంగా దానికి చింతిస్తున్నాము. ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. నైట్ 11:30 గంటలకి తెలియడం వల్ల సహాయక చర్యలు కొంత లేట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం పర్వాలేదని అయితే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన ఏపీలో కూడా కొంతమంది ఉన్నట్లు ఉన్నారు, అట్లా ఐడెంటిఫై అవ్వాల్సిన కొంతమంది ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? మన ఏపీ వాళ్ళు మొత్తం 5 అని చెప్పేసి తేలడం జరిగింది. 5 కూడా విజయనగరం జిల్లా వాళ్ళే. అందులోనే ఒక 3 నా నియోజకవర్గంలోని జీఎంవలస మండలం వాళ్ళు, ఇంకొకళ్ళు సాలూరు, ఇంకొకళ్ళు పార్వతీపురం అని చెప్పేసి తెలియడం జరిగింది. అయితే ఇది చాలా దారుణమైన సంఘటన కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడాను చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. జరిగిన ఘటన అది టెక్నికల్గా జరిగింది అనుకుంటున్నారు, లేకపోతే మానవ తప్పిదం వల్ల లేదా నిర్లక్ష్యం వల్ల జరిగింది అనుకుంటున్నారు? మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు? నాకు తెలిసినంత వరకు టెక్నికల్ ప్రాబ్లం అని తెలుస్తుంది, కానీ స్టేషన్ దగ్గర జరగడం అన్నది మానవ తప్పిదం కూడా ఉండొచ్చని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళు చెక్ చేసుకోవాలి ట్రాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని స్టేషన్ దగ్గర కాబట్టి ఖచ్చితంగా మానవ తప్పిదం కూడా ఉంటుందని అయితే భావిస్తున్నాను. ఏదైనా ఇక్కడ ఎమ్మెల్యే శ్రీవాణి గారు చెప్పినట్లు సహజంగా అధికార నిర్లక్ష్యము అదేవిధంగా వైఫల్యం కూడా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తే లోపల పరిస్థితి బోగీలో ఒకసారి చూద్దాం ఎలా ఉందన్నది. ఈ రాత్రి పడిపోయిన సందర్భంలో ఇక్కడ ఇప్పటి వరకు ఇవన్నీ కూడా యాక్సిడెంట్లు పూర్తిగా ఇదవటం ధ్వంసం అవడం జరిగింది. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా భయాందోళనలో పరుగులు తీసిన వాతావరణం కనిపిస్తుంది. తొక్కిసలాట్లో కూడా చాలా మంది చనిపోయినట్లుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అట్లానే అధికారులు కూడా జరిగిన ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కోసం కూడా చేస్తున్నారు. అయితే ఏదైనా సరే ఇప్పటివరకు అయితే 31 మంది మృతదేహాలని వాళ్ళు బయటకు తీయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మన దగ్గర ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు, ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా జరిగిందండి? మీరు ఏ ఇబ్బందులు ఉన్నారు దీంట్లో? రాత్రి మేము S9లో ఉంటామండి. S9లో ఉంటే దాని తర్వాత మేము మా కోచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డిరైల్ అయిపోద్దని. నేను ఇప్పుడు వచ్చి చూస్తున్నాను. నేను రాత్రి మాత్రం చాలా దారుణంగా ఉండేది సిచ్యువేషన్ చెప్పాలంటే. ఇంకా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు? ఆ టైంలో రాయగడ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నాం. మీ కుటుంబ సభ్యులందరూ సేఫ్గానే ఉన్నారు? అందరు సేఫ్, లక్కీ, చాలా లక్కీ. అసలు మాది డాడీ కొంచెం దెబ్బలు తగిలే, బ్యాక్ కొంచెం ఏదో స్ట్రెయిన్ అయింది, కాల్ని మోకాలు కొంచెం. నేను రాత్రి టెన్షన్కి చెస్ట్ పెయిన్ కొంచెం వచ్చింది, బట్ ఏమంటే సేఫ్, ఏం అవ్వలేదు. డాక్టర్ ఉండే 3rd ACలో, ఆయన మాకు అక్కడ బయట కలిసారు లక్కీలీ. సో ఆయన కొంచెం టాబ్లెట్స్ కొని ఇచ్చారు. జరిగిన పరిణామం మీకు ఆ టైంలో ఎలా అనిపించింది? ఏం జరుగుతుంది ఏంటో మీకు అర్థమైంది ఆ టైంలో? మాకా ఫస్ట్ టైం కదండి, ఏం అర్థం అవ్వలేదు అసలు. ట్రైన్ డిరైల్ అయిపోవడం ఇదంతా ఎక్స్పీరియన్స్ అంటే నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. ఇది న్యూ లైఫ్ అంతే మాకు, ఇంకేం లేదు. ఆ టైంలో అందరూ పరుగులు తీయటము, ఒకరి మీద ఒకరు పట్టడం, తొక్కిసలు అట్లాంటిది ఏమైనా జరిగిందా? లేదు, అలా జనాలు ఏం చేయలేదు. చాలా లక్కీ అసలు, జనాలు అలాగేం చేయలేదు. మేము అసలు బయటకు వచ్చాం, ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చాం. జనాలు తొక్కిసలాట ఏం అవ్వలేదు, ఎందుకంటే చాలా జనాలు కూడా చాలా అటెంటివ్గా ఉన్నారు అందరూ. సో మేము చాలామంది బయట లాగాం, జనాల్ని హెల్ప్ చేసుకున్నారు అంతే, ఇంకేం చెప్పాలంటే ఇన్ షార్ట్. ఎందుకంటే CRPF ఫోర్స్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ పడ్డది. సో ఆ లోపలే జనాలు హెల్ప్ చేసుకున్నారు అంతే అండి. ఆ టైంలో అంతా చీకటిగా ఉంది కదా, నిర్మానుష్యంగా ఉంటుంది. మీరు ఆ టైంలో చాలా నిర్మానుష్యంగా ఉంది, చాలా చీకటి. అసలు ఇంత జరిగిందని నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను రాత్రి నాకు ఇంకేం కనిపించలేదు. మేము ఎక్కాం, S9 బోగి పైన ఎక్కి లెగ్గించి మా మమ్మీ మా చెల్లిని దింపేసి నేను ఒక 20 మంది లాగిన తర్వాత మా డాడీ దింపారు. చాలామంది దింపాం, బట్ ఇంకా హెల్ప్ చేసుకోండి, మా డాడీకి బాగాలేదు కదా, సో అందుకే మేము వెళ్ళిపోయాం.
అదే అండి. అంటే ఆ టైంలో జరిగిన తర్వాత స్థానికులు అక్కడ ఆ టైంలో అక్కడ ఉన్న చూసిన వాళ్ళు జరిగిన దానికి ఏం కారణం అని అనుకుంటున్నారు? ఆ టైంలో డిరేల్ అయిపోవడానికి మేము అనుకున్నాం ఏమో గూడ్స్ ట్రైన్ ఒకటి ఉండేది, దానికేమో వెళ్ళి ఇంజిన్లో గుద్దిసిందేమో అనుకున్నాం మేము. మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసింది లైక్ సమ్ ప్రాబ్లమ్ ఏదో పట్టాలు తప్పింది, ఇంకా సమ్ సిగ్నల్ ప్రాబ్లం అయ్యేది. అంతే అండి. ఏదైనా ప్రత్యక్ష సాక్షి చెప్పినట్టుగా పట్టాలు తప్పి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అట్లా ఆ టైంలో ప్రజలకి మాకు మేమేమి హెల్ప్ చేసుకున్నాము, అంతా మాకు మేమే పూర్తిగా సహకారం అందించుకోవటం వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగాల్సింది తప్పిందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు చూస్తున్నట్లు వీళ్ళు ఇప్పుడు రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని బోగీలు పడిపోయిన బోగీలు కూడా బయటకు తీస్తే కానీ ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంత లోపల ఏమైనా ఉన్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది. అట్లానే ఇప్పటివరకు అయితే 31 మందిని ఐడెంటిఫై చేశారు. ఆ మృతుల సంఖ్య పెరుగుతుందా లేదా అన్నది సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. అధికారులు కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. అట్లనే స్థానికులు కూడా సహకరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నానికి ఇప్పటివరకు ఏదైతే ఐడెంటిఫై చేశారో 31 మృతదేహాలు కూడా రాయగడకి ప్రభుత్వ ఆసుపత్రి పంపించి అక్కడ పోస్ట్ మార్టం చేసి ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన కుటుంబ సభ్యులకు బంధువులకు తెలియజేశారు. వాళ్ళందరికీ డెడ్ బాడీలు అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. దొరకని వాటిని అట్లనే అధికారులు వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం పర్సన్ హరితో కోటేశ్వరరావు, ఎన్టీవీ, విజయనగరం జిల్లా నుంచి. అర్ధరాత్రి ఎటు చూసినా చీకటి, ఇంకా నిద్రలోనే కొందరు. ఇంతలోనే భారీ శబ్దం. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే హాహాకారాలు, ఆర్తనాదాలు, రక్షించండంటూ పెడబుబ్బలు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వైపు వస్తున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ కోనేరు రైల్వే స్టేషన్ కు తూర్పు క్యాబిన్ వద్ద పట్టాలు తప్పింది. రాత్రి 11 గంటల దాటిన తరువాత హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఎంజిన్తో సహా 9 బోగీలు ఒకదాన్నొకటి ఢీకొని పడిపోయాయి. ఇందులో ఒక ఏసీ జనరల్ స్లీపర్ క్లాస్ బోగీలున్నాయి. S8, S9 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఓవైపు ఏం జరిగిందో తెలియని పరిస్థితి, మరోవైపు ప్రాణాలు నిలుపుకోవాలనే ఆతృత. భయంతో అంతా పరుగులు తీశారు. ఇనుప రోడ్లు, కమ్మీలతో చేసిన కుర్చీల మధ్య నుజ్జైపోయారు. మరికొందరు బోగీల క్రింద పడి నలిగిపోయారు. గాయపడిన వారిని విశాఖ, పార్వతీపురం, రాయగఢ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో 32 మంది చనిపోగా 100 మంది పైగా గాయపడ్డారు. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తోన్న 18448 నంబర్ గల హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రాత్రి 11 గంటలు దాటిన సమయంలో విజయనగరం జిల్లా కొమరాడ మండలం కోనేరు రైల్వే స్టేషన్ కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్తో పాటు 9 బోగీలు పట్టాలు తప్పాయి. S8, S9 బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. AC3 టైర్, AC2 టైర్ బోగీలతో పాటు జనరల్ బోగీలు, లగేజీ బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన ప్రయాణికుల బంధువులకు సమాచారం అందించేందుకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం కొంతమంది మృతులను గుర్తించారు. వీళ్లలో విజయనగరం జిల్లా చిన్నకుదుమ గ్రామానికి చెందిన పాతర్లపల్లి శ్రీను, పాదుర్లపల్లి పొలిశెట్టి, మిర్యాల కృష్ణ ఉన్నారు. అలాగే గాయపడ్డ వాళ్లలో వసంత్ కుమార్ మహంతి, అశ్రీ నాయుడు, ఆర్ శ్రీనివాస్, నిరుపమ, జునాగఢ్ కు చెందిన ఎస్పీ ఠాకూర్, తేజస్విని పండా, ముకుంద కాశీ, కళ్యాణ్ సింగ్, జ్యోత్స్నాబాయి పండా, కుమారి డోలి నాయక్, సుజిత్ నాయక్, లిసా సాహు, దుర్గాప్రసాద్ పండా, సాయి సుచిత్ర మోహన్, పల్లెల కుమారి ఉన్నారు. వీళ్లంతా ప్రస్తుతం పార్వతీపురం, విజయనగరంతో పాటు రాయగఢ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెప్తే ఇక్కడ
మరోవైపు హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదం వల్ల విశాఖ విజయనగరం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ధన్బాద్ అలెప్పి ఎక్స్ప్రెస్, మహతి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, టిట్లాగఢ్ రాయ్పూర్, నాగపూర్ మార్గంలో రైళ్లను దారి మళ్లించారు. రాయ్గఢ్ విశాఖపట్నం కోరాపుట్ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలం నుంచి 12 బోగీలను రాయ్గఢ్కు తరలించారు. హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆరా తీశారు. తాజా పరిస్థితిపై ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులతో సమీక్షించారాయన. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై వెంటనే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సురేష్ ప్రభు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ రైల్ యాక్సిడెంట్ కి సంబంధించి